చంపకాశోక పున్నాగ సౌగంధి కలసద్గజ. సెంపెంగి పువ్వులు, అశోక పుష్పాలు, పొన్న పువ్వులు, ఎర్ర కలువలు తురమబడి ప్రకాశించుచున్న కేశములు కలది. అమ్మా, నీ కేశపాశమే యొక్క సహజ పరిమళాన్ని పొందడానికి దేవేంద్రుని నందనవనములోని కల్పవృక్షాల పుష్పాలు నీ కేశ సముదాయాన్ని ఆశ్రయించాయి. అందువలన అమ్మవారి తల వెంట్రుకలు సహజ పరిమళం కలవని రూఢి అవుతుంది. కురువింద మనిశ్రేణి కనత్కోటీర మండిత. పద్మరాగమనులతో ప్రకాశించుచున్న కిరీటము అలంకారముగా గలదానా. పద్మరాగమణినే తెలుగులో కెంపు అంటాము. ఇది చాలా ఎర్రగా ఉంటుంది. ఇవి తాపించిన కిరీటాన్ని అమ్మ అలంకారముగా ధరించింది. ఈ మణులు కామమును అనురాగమును కలిగించునని, రావణగంగ అను నది యందు ఉత్తమమైన పద్మరాగమనులు దొరుకునని గరుడ పురాణమున చెప్పబడినది. ఇవి ఆరుద్ర పురుగు, మోదుగ పువ్వు, లొద్దుగ పువ్వు, రక్తము అను వాటితో సమానమైన ఎర్రని కాంతి కలిగి దానిమ్మ గింజల వలె ప్రకాశించునని చెప్పబడినది. అమ్మ రజోగుణము కలిగినది కాబట్టి ఆమె ఎర్రని రంగునే ఎక్కువగా ఇష్టపడును.